భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కష్టమైన నష్టమైన ప్రతి పరిస్థితిని విడిచి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశమే చేజారిన కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే
కలుగుగాక ఆయన నామమునకే. అందరం కలిసి బిగ్గరగా పాడదాం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన పాడదాం. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే. ప్రతి ఒక్కరు తన కృపను బట్టి ఈ మాసం మొదటి దినాన్ని మనం చేర్చిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. మరి ఒకసారి అందరం పాడతాం. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ప్రభుదేవా స్తోత్రం, ప్రభుదేవా స్తోత్రం, ప్రభుదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య పరిచర్యాన్ని మనము మొదలు పెట్టే ముందు మేమందరం ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగొచ్చమ్మా? ఏమనుకోరు కదా, బాధపడరు కదా, అడగాలనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ జీవితాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్? అమ్మా, దేవుణ్ణి మహింపరచడానికి, ఇంకా దేవుని పని చేయడానికి, ఇంకా దేవుని సాక్షిగా ఉండడానికి, ఇంకా దేవుని సువార్త ప్రకటించడానికి, ఇంకా చాలా ఉన్నాయి కదా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి అతి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఈ కారణాలను ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని మనకు ఎందుకు ఇచ్చాడో తెలియకుండా మనం ఈ జీవితం జీవిస్తున్నాము అంటే మనం ఈ జీవితాన్ని దేవుని చిత్తానుసారము జీవించడము లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మొట్టమొదటిగా ఇది చాలా ముఖ్యమైనది, మనము తెలుసుకోవాలి దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని వెనక కారణం ఏమిటి. అది మనం తెలుసుకుంటే మనం జాగ్రత్తగా దేవుని చిత్తానుసారము మనం బ్రతకగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మొట్టమొదటి కారణము ఏమిటంటే ఈ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఏంటమ్మా? దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు? చెయ్యి ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు? చెయ్యి ఎత్తండి. మరొక్కసారి నేను చూడాలి. కొందరు ఇంతే ఎత్తుతున్నారంటే కొద్దిగా తెలుసుకున్నారనా?
ప్రైజ్ ది లార్డ్. అమ్మా నువ్వు చెప్పమ్మా, మన దేవుడు ఎవరు? ఎవరమ్మా మన దేవుడు? అమ్మా దేవుడు సజీవుడే. మన దేవుని వివరణ ఇవ్వండి. సజీవుడు కరెక్టే, సృష్టికర్త కరెక్టే. వారి పేరేముంటది? మనము చెప్పాలనుకుంటే వారిని ఏ పేరుతో చెప్పగలుగుతాం? అమ్మా అమ్మా ప్రేమ స్వరూపి. సరే అమ్మా, మీకు తెలుసు తెలియదు కానీ సాయిబాబా కూడా ప్రేమ స్వరూపి అని చెప్తారు. ఏమన్నారు? యేసయ్య. ఇంకా సరే యేసయ్య అన్నారు మీరు, చాలా సంతోషము. యేసయ్య మన దేవుడు అయితే తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? వెరీ గుడ్. ఏం చెప్పారు ఆవిడ? మన దేవుడు ఎవరంటే ఏమన్నారు? తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మన దేవుడు ఎవరమ్మా? తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది సహోదరి. మన దేవుడు ఎవరు అంటే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటాము? దేవుణ్ణి మనము ఎలా తెలుసుకుంటాము? అయ్యా ఆయన పనుల ద్వారా. ఆ పని ఆయనదే అని మనకు ఎలా తెలుస్తుంది అమ్మా? వాక్యము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ద్వారా ఆయనను తెలుసుకున్నాక ఆయన పనుల ద్వారా మనం ఆయనని గుర్తించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యము మనకు వివరణ ఇస్తుంది ఆయన పనులు ఎటువంటియో అని. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మనకు ఆయన పనులు ఎటువంటియో అని వివరణ జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏంటి ముఖ్యము? ఆయన యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఆయన వాక్యం మన దగ్గర ఉందా? ఉందా? ఉంది. ఎక్కడుంది? అక్కడే మనం చేస్తున్న తప్పు. ఎక్కడుంది? ఆయన వాక్యం మన దగ్గర ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. ఎక్కడుండాలైన వాక్యము? ఎక్కడుండాలైన వాక్యము? అక్కడ లేదు. వాక్యం అక్కడ లేదు. కాబట్టి మనం ఇంకా పరిపూర్ణంగా సాక్షి జీవితము జీవించలేకపోతున్నాము. బైబిల్ పట్టుకొని వెళ్తున్నాము, బైబిల్ పట్టుకొని వస్తున్నాము, బైబిల్ పట్టేస్తున్నాము. ఆ తర్వాత మనమే, దేవుడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? మనలో ఉండాలి. మనలో ఉండాలంటే ఏం చేయాలి? ఇది అమ్మా ఎంతమంది చదివారు? చేయొద్దండి. పూర్తిగా మొదటి నుండి చివరి వరకు. పాస్టర్ గారు కాదు, నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. అదిగో అక్కడ ఒక్క సహోదరి లేపింది, ఇద్దరు ముగ్గురు నలుగురు లేపారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీరెప్పుడు చదువుతారమ్మా? యేసు ప్రభు రెండో రాకడ గురించి బ్రదర్ గారు ఇందాక చెప్పారు. దాని తర్వాత చదువుదాం అనుకుంటున్నారా మీరు? రెండో రాకడ తర్వాత చదవాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కుదరదు, కుదరదు. అతి ముఖ్యమైన పని ఏమిటి? అతి ముఖ్యమైన పని ఏంటి? ప్రైజ్ ది లార్డ్.
సహోదరి సహోదరులారా, మీరు బైబిల్ పరిపూర్ణంగా చదవకపోతే సాతాను మిమ్మల్ని ఎప్పుడైనా కానీ రక్షణ ప్రణాళిక నుంచి తొలగించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, సాతాను యేసు ప్రభుని కూడా ప్రయత్నించింది. ఏం చేసింది? ఇదిగో లేఖనలో రాయబడి ఉంది, ఈ రాయిని ఏం చేయమన్నది? రొట్టెలుగా మార్చమన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని శిఖరం పైన తీసుకొని నీవిక్కడి నుంచి దూకు, దేవుని దూతలు నిన్నొచ్చి కాపాడుతాయి అన్న. యేసు ప్రభునే సాతాను ఏం చేయాలనుకుంది? శోధించాలనుకుంది. కానీ యేసు ప్రభుల వారికి జ్ఞానం అనేది ఉంది, దేవుని జ్ఞానము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సాతాను ఏం చేయగలిగాడు? శోధన నుండి తనను తాను రక్షించుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. సోదరి సహోదరులారా, ఆ జ్ఞానమే దేవుడు మనకు బైబిల్ రూపంలో అందచేశాడు. ఆ బైబిల్ మనం చదవకపోతే సాతాను మనని ఎప్పుడైనా కానీ శోధించడానికి గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఏ సమయమైనా కానీ దానికి అనుకూలంగా మనము కొద్దిగైనా నడుచుకున్నాము అంటే అది మన రక్షణ ప్రణాళికను తొలగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేయాలమ్మా? మనము ఏం చేయాలి? బైబిల్ మనము చదవాలి. ఎన్ని రోజులలో చదువుతారు మీరు బైబిల్? ఎన్ని రోజులలో చదువుతారు? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులలో చదువుతారు బైబిల్? ఎన్ని రోజులలో చదువుతారమ్మా మీరు? ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మీరందరూ అదృష్టవంతులు. ఎందుకు తెలుసా? మీకు బైబిల్ గ్రంథము అందుబాటులో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీకు బైబిల్ గ్రంథము అందుబాటులో ఉంది. మీకు బైబిల్ చదివే అవకాశాలన్నీ ఉన్నాయి. అయినా మీరు చదవడానికి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను నిజంగా ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పాలి. ఎంతమంది పుష్ప సినిమాను చూశారు? ఎంతమంది పుష్ప సినిమాను చూశారు? నిజంగా చెప్పాలి. దేవునికి తెలిసి ఉంటది. ఇక ఇక్కడ కొందరు నవ్వుతూ ఉన్నారు. ఎంతమంది చూసారు? చెయ్యొద్దండి. ఎవరు చూడలేదా? నిజంగా 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 చాలా సంతోషం అండి. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మనము సినిమాలు కానీ సీరియళ్ళు కానీ చూస్తాము. ఎందుకు? వాటి మీద మనకేముంది? ఇష్టం ఉంది, ఆసక్తి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? చూస్తాము. బైబిల్ మీద కూడా మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. యేసు ప్రభు మీద ప్రేమ ఉండాలి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? చదవగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మనకు యేసు ప్రభు మీద ప్రేమ లేదు అంటే బైబిల్ గ్రంథం మనము చూడము. ప్రైజ్ ది లార్డ్. మనకు ఆ పేరు, హీరో పేరేంటి? అల్లు అర్జున్ పైన మనకు ఏముంది? ఆయన అంటే ఇష్టము కాబట్టి ఆయన సినిమాను మనము చూస్తున్నాము. ప్రభాస్ అంటే మనకి ఇష్టం కాబట్టి ఆయన సినిమాను మనము చూస్తున్నాము. యేసు ప్రభు మీద మనకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? మనము ఆయన జీవితాన్ని మనము చదవాలి, తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకా మనము బైబిల్ ఇప్పటి వరకు కూడా పూర్తిగా చదవనందుకు మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి, పశ్చాత్తాపపడాలి, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే ఆయన చిత్తం ఏమిటంటే మనం ఆయనని తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అందుకొరకు ఏం చేశాడంటే ఆయన చనిపోయే ముందు శిష్యులకు ఏమన్నాడు? లోకమునకెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆ సువార్తలో ఏమిటి? ఆయన గురించనే. ఆయనను నమ్మాలి, ఏం చేయాలి? విశ్వసించాలి, ఆ తర్వాత బాప్తిజం పొందాలి. ఇందాక బ్రదర్ గారు చెప్పారు. ఆయన గురించి మనం తెలుసుకోకపోతే ఆయనని ఎలా నమ్ముతాము? మనం పశ్చాత్తాపం ఎలా పొందుతాము? మారుమనసు ఎలా పొందుతాము? బాప్తిజం ఎలా పొందుతాము? కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయనను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథము చదవాలి. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు బైబిల్ గ్రంథము అందుబాటులో లేదు. మీరందరూ అదృష్టవంతులు. ఎందుకు? మీకు పాస్టర్ గారు బైబిలు అందించి ఉంటారు. లేకపోతే దేవుడు ఎన్నో మార్గాల ద్వారా మీకు దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని అందించారు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టాను. నేను దేవుని తెలుసుకోవాలనుకున్నాను. ఆ దేవుని తెలుసుకోవాలనుకోవడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, నేను యాక్సిడెంట్ వలన గాయపడి దేవుని యొక్క కృప వలన స్వస్థత పొందాను. ఆయన నాకు స్వస్థత ఎలా ఇచ్చాడు, ఆ స్వస్థత నేను ఎలా పొందాను, ఆయన ఎవరు, ఆయన గురించి నేను ఎలా తెలుసుకోవాలని ఒక ఆలోచనతో నేను ఒక గురువుని, ఒక ఫాదర్ గారిని కలిసి ఫాదర్ గారికి చెప్పాను, ఫాదర్ గారు నా జీవితం ఇట్లా జరిగింది, నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అన్నప్పుడు ఆ ఫాదర్ గారు ఏమన్నారంటే, నాయనా నీవు బైబిల్ గ్రంథం చదువు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను బైబిల్ గ్రంథం అంటే ఏమిటో నాకు తెలియదు, ఆ బైబిల్ గ్రంథంలో ఏముంటుందో నాకు తెలియదు. నేనేం చేశానంటే ఆ బైబిల్ గ్రంథం కొరకు నేను చర్చికి వెళ్ళి అక్కడ ఫాదర్ గారిని అడిగాను, ఫాదర్ గారు నాకు బైబిల్ గ్రంథం కావాలి అంటే ఆ ఫాదర్ గారు నాకు బైబిల్ గ్రంథం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాంట్లో ఏముంటుంది తెలుసుకోవాలని నేను ఆసక్తితో ఆ బైబిల్ గ్రంథం తెరిచి చూస్తే దాంట్లో మొట్టమొదటిసారి నా జీవితంలో నేను చదివిన వాక్యం ఏమిటంటే, నీవు లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన లాభమేమిటి? ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నేను విన్నప్పుడు, ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు ఆ రోజు నుంచి అశాంతి కలిగింది. ప్రైజ్ ద లార్డ్. మీరు అందరూ అనుకుంటారు, ఏంటి బైబిల్ గ్రంథం చదివితే శాంతి కలుగుతుంది కానీ అశాంతి కలగడం ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఎవరి జీవితాలైతే బైబిల్ గ్రంథము ప్రకారము ఉందో వాళ్ళు బైబిల్ గ్రంథం చదివితే ఏమైంది? వాళ్ళకు శాంతి కలుగుద్ది. కానీ ఎవరి జీవితాలైతే బైబిల్ ప్రకారము లేదో వారు బైబిల్ చదివినప్పుడు వారి ఆత్మలో ఏమిటి? అశాంతి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఖండిస్తూ ఉంటది, ఒరే నువ్వు జీవిస్తున్న జీవితము సరైనది కాదు, నీ జీవితము మార్చుకో. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఆ మొట్టమొదటిసారి నేను ఆ వాక్యం చదివినప్పుడు నేను గొప్ప అశాంతికి గురయ్యాను. ఎందుకంటే నా జీవితము బైబిల్ ప్రకారము లేదు కాబట్టి. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది, దీన్ని ఇంకా చదవాలి, దీంట్లో ఏముందో మొత్తము తెలుసుకోవాలి అని నేనేం చేశానంటే బైబిల్ గ్రంథం తీసుకొని ఒక దేవాలయంలో వచ్చి కూర్చొని ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు కేవలం బైబిల్ గ్రంథమే చదివేవాడిని. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో మాట్లాడేవాడిని కాదు, తిండికి కానీ నీటికి కానీ తాగడానికి కూడా లేసేవాడిని కాదు. అక్కడే మందసం ఎదుట కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదివేవాడిని. ఇలా 3 నెలలు చదివితే బైబిల్ గ్రంథము, అప్పుడు బైబిల్ గ్రంథం మొత్తము పూర్తయింది.
ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, దేవుని నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదు, కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు తెలుసుకున్నాడంట? తల్లి గర్భమెందునే ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూసారమ్మా, ఆయన ప్రేమ ఎంత గొప్పది. మనము పెరిగి పెద్దగయ్యి నేను 26 సంవత్సరాల వరకు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఎవరో ఏంటో ఆయనకి ఎప్పుడు తెలుసంట? నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నుంచే తెలుసంట. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నేను ఇంకా ఆసక్తితో నేను స్వస్థత ఎలా పొందాను, ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పారు, నీవు సామాన్యంగా నీ జీవితం జీవించాలంటే కష్టము అన్నారు. కానీ డాక్టర్ల చేత జరగలేనిది, డాక్టర్లు చెయ్యలేనిది నాకు స్వస్థత యేసు ప్రభు ఎలా చేశాడు అని నేను చదువుతుంటే వాక్యంలో ఏమంటుందంటే, నేను నా పొందిన గాయముల చేత నీకు స్వస్థతనిచ్చితిని. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నేను స్వస్థత పొందుట కొరకు ఎవరు గాయపడ్డారంట? ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఈ వాక్యాలని చదువుతున్నప్పుడు ఆయన ప్రేమ ఏమిటో గ్రహించగలిగాను. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ ఏంటిదో గ్రహించగలిగాను. అప్పుడు నేను ఈ లోకంలో ఉన్న సమస్తమును ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని ఆయనను ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాను. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఆయన నాకు ఎంత కృపనిచ్చాడు అంటే, ఆయనను తప్ప ఇంకెవ్వరిని కూడా ప్రేమించే భాగ్యాన్ని నాకు లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా కానీ ఆయనలోనే ప్రేమించాలి, ఆయన కంటే ఎక్కువగా ఎవరు లేరు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, దేవుడు రెండో ముఖ్యమైన కారణము మనకు జీవితాన్ని ఇవ్వడానికి ఏమిటంటే, ఆయనను మనము ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి కారణం ఏమిటమ్మా? మొట్టమొదటి ఏంటిది? ఆయనను మనము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం మనము? వాక్యము ద్వారా. రెండో కారణం ఏంటి? ఆయనను మనము ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు? చేయొద్దండమ్మా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు ఆయన శిష్యులను అడిగాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మళ్ళా అడిగాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మళ్ళా అడిగాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సోదరి సోదరులారా, ఈరోజు మనని ప్రభు అడుగుతున్నాడు, మనం ఆయనని ప్రేమిస్తున్నామా అని. మనం సమాధానం చెప్పాం పేతురు లాగానే. ఏమని? ప్రభువా, నిన్ను మేము ప్రేమిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, ఒక్కసారి బైబిల్ గ్రంథం తీయండి. నేను ఒక వాక్యం చెప్తాను, చదవండి. యోహాను సువిశేషములో 5వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుదామమ్మా. యోహాను సువిశేషము 5వ అధ్యాయం 42వ వచనము. నేను మిమ్ములను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఇందాక మనం ఏమన్నాము? మనము ప్రభువా, నిన్ను మేము ప్రేమిస్తున్నాము అని సాక్ష్యం ఇచ్చా. కానీ వాక్యం ఏమంటుందమ్మా? నేను మిమ్ములను ఎరుగుదును, దైవ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నిజమై ఉంటుందా? ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? మనము నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నామా? నిజంగా మన ఆత్మలో దేవుని పక్షాన ప్రేమ ఉందా? లేకపోతే మనము వేషధారణ జీవితం జీవిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. అమ్మ యోహాను సువిశేషములో 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాము. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తనని వారి వశము చేసుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఏమన్నాం? ప్రభు నిన్ను మేము ప్రేమిస్తున్నాం అన్నాం, కానీ ఆయన మనని వశం చేసుకున్నాడా? చేసుకోలేడంట. ఎందుకంటే ఆయన అందరిని ఎరిగిన వాడు కనుక, ఆయన వారిని తన వశము చేసుకోలేదు. మనం చెప్పాము, కానీ ఆయన మనని నమ్మలేదంట. ఎందుకు? చదువుమ్మా. ఏంటంటమ్మా? ఆయన మన అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మన గురించని ఆయనకు సాక్ష్యము ఇవ్వనక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏంటంటమ్మా? మన అంతర్యమును ఎరిగిన వాడు కనుక పలానా వ్యక్తి మంచి వ్యక్తి, పలానా స్త్రీ మంచి స్త్రీ, ఇదిగో ఈవిడ అని ఎవ్వరును కూడా ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే ఆయన మన అంతర్యమును ఎరిగినవాడు కనుక. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మళ్ళా మనము దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఏమి చెయ్యాలి? దేవుడు అంటున్నాడు, దేవుడు మనం సృష్టించాడు దేనికంటే ఆయనను మనము ప్రేమించాలని. కానీ ఆయనను మనము ప్రేమిస్తున్నామని చెప్తున్నాము, కానీ ఆయన ఏమంటున్నాడంటే దైవ ప్రేమ మీలో లేదు. ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఎవరిని కూడా ఆయన వశము చేసుకోలేదు. మరి ఆ దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? అమ్మ యోహాను సువిశేషంలో 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏంటంటమ్మా? ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట మనము? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంతమంది ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారు? చెప్పండి, చెయ్యెత్తండి. ఎంతమంది ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారు? చెయ్యెత్తండి. చూడండి, అందుకొరకు యేసు ప్రభు ఏమన్నాడు అంటే, నేను మిమ్మలను దైవత్వము మీలో లేదు, దైవ ప్రేమ మీలో లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొంటేనే మనము ఆయనను ప్రేమించినట్లు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞలు ఏంటమ్మా? అమ్మా మొట్టమొదటి అమ్మా అమ్మా మనకు మోషే ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 ఆజ్ఞలు కదా? 10 20? అమ్మా వెరీ గుడ్. ఎన్ని ఆజ్ఞలు చెప్పగలుగుతారా? చెప్పరా? ఏంటవి? టక 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 చెప్పాలి. మీరు కాదు పాస్టర్ గారు. అది కూడా ఆజ్ఞనా? అది 4వది. ప్రైజ్ ద లార్డ్. నిర్గమ కాండంలో 20వ అధ్యాయం, ఇప్పుడు కాదులే అమ్మా, 5వ వచనం నుంచి మీరు చదివితే దాంట్లో అన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభు తీసేయడానికి వచ్చాడు. అవునా? అవునా? ఏం చేయడానికి వచ్చాడు? వాటిని పరిపక్వము చేయడానికి వచ్చాడు. అంటే వాటిలో ఉన్న కొలతలు నింపడానికి వచ్చాడు, దాన్ని పరిపూర్ణపరచడానికి వచ్చాడు. ఆయన ఏది కూడా కొట్టివేయడానికి రాలేదు. ఆయన ఈ 10 ఆజ్ఞలను ఏం చేశాడు?
2 ఆజ్ఞలుగా. ఏంటా 2 ఆజ్ఞలు? అమ్మా, నీ దేవుడైన ప్రభువును, అమ్మా చెప్పమ్మా, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మనం చేయగలుగుతున్నామా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ప్రభుని మనము సేవించగలుగుతున్నామా? లేదు. వి హ్యావ్ రిజర్వేషన్స్. మనము మన హృదయంలో కొద్దిగా స్థానము మన కుటుంబం కొరకు, మనకు నచ్చిన వారి కొరకు, మనకు ఇష్టమైన వాటి కొరకు స్థలాలు పెట్టి మిగిలిన స్థలం ఏం చేస్తున్నాము? యేసు ప్రభు మందిరానికి ఇస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆయనను మనం పూర్ణ మనసుతో ప్రేమించలేకపోతున్నాం, పూర్ణ హృదయముతో ప్రేమించలేకపోతున్నాం, పూర్ణ శక్తితో ప్రేమించలేకపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆజ్ఞ ఏంటమ్మా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మనం ఎంతమంది మన పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నాం? శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా పొరుగువారు ఎవరు అని అడిగాడు. అంటే అప్పుడు యేసుప్రభు వారికి ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఏంటమ్మా ఉపమానము? మంచి సమరయుని ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానములో చివరికి మనం గ్రహించవలసింది ఏంటంటే, నిస్సహాయంలో ఉన్నవాడు మన పొరుగువాడు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడు అన్నప్పుడు మనని మనము ప్రేమించుకున్నట్లు నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఇది మీ ఒక్కరి కొరకు కాదు. నేను క్రైస్తవులు అని పిలుచుకునే ప్రతి వ్యక్తిని, ప్రతి పాస్టర్ని, ప్రతి ఆత్మను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అమ్మ, ఒకరోజు నేను గుంటూరు బస్ స్టాండ్లో బస్ దిగి బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాను. బయటకు వస్తుంటే అక్కడ ఒక వృద్ధురాలు, 60-70 సంవత్సరాలు ఉంటుంది, 60-70 సంవత్సరాలు ఉంటుంది వృద్ధురాలు. ఆవిడ ఒంటి మీద వస్త్రాలు ఏమి లేవు. ఆవిడ ఆ రోడ్డు మీద పడిపోయి ఉంది బస్ స్టాండ్ల నుంచి బయటికి వస్తుండగా. నేను వచ్చినప్పుడు ఆవిడని చూడంగానే నాకు ఒళ్ళంతా ఒక ఇది పుట్టింది, షివర్స్ అంటారు కదా, వణుకు పుట్టింది. ఈవిడ ఇక్కడ రోడ్డు మీద పడిపోయి ఉంది. గుంటూరులో అసలు క్రైస్తవులే లేరా? యేసు ప్రభు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడు అన్నాడు. కానీ ఇక్కడ ఈ గుంటూరు బస్ స్టాండ్లో ఇంతమంది తిరుగుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆవిడని చూడలేదా? జాలిపడలేదా? ఎవ్వరు కూడా ఆవిడ పట్ల కనికరం చూపెట్టలేదా? దయ చూపెట్టలేదా? ప్రేమ చూపెట్టలేదా? యేసు ప్రభు ఆ దయ, ఆ కనికరం, ఆ ప్రేమ, వాత్సల్యము మనకు చూయించాడు. ఎందుకు? అమ్మ, ప్రతిసారి మనం క్రిస్మస్ పండుగకు, ఈస్టర్ పండుగకు ఏం కొనుక్కుంటాం? మనము ఆ బట్టలు కొనుక్కుంటాం, కానీ బట్టలు లేని వారి గురించి మనం ఏమైనా ఆలోచిస్తామా? ఆలోచించము. నిన్ను నువ్వు ప్రేమించుకొని ప్రేమతో నువ్వు ఏం చేస్తున్నావు? మంచి బట్టలు నీకు నువ్వు కొనుక్కుంటున్నావు. కానీ నిన్ను ప్రేమించినట్టే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆ పొరుగు వాళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాము. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే ఏం చేస్తాం? మనం
మనము వదిలివేసినవి చినిగిపోయినవి ఏమైనా ఉంటే అవి తీసి వాళ్ళ మొహాన కొడతాం. అప్పుడు యేసు ప్రభు ఆజ్ఞలను మనం పాటిస్తున్నట్టా లేదా? మళ్ళీ అప్పుడు మనము ప్రభువా నిన్ను మేము ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతామా లేదా? చెప్పొచ్చా? అందుకొరకు యేసు ప్రభు ఏమంటున్నారంటే, దైవ ప్రేమ మీలో నేను మిమ్మలను ఎరుగుదును, అందుకే ఆయన వారిని తన వశము చేసుకోలేదు. అంతకుముందుకు ఈ మాటలు విన్నప్పుడు అయ్యో ఏంది ప్రభు ఇలా అంటున్నాడు అనిపించచ్చు. కానీ ఇప్పుడు మనము అర్థం చేసుకుంటుంటే ఏమవుతుంది? ఆయన అన్న మాటల్లో తప్పేం లేదు అనిపిస్తుంది. అవునా కాదా? సహోదరి సహోదరులారా, రెండో కారణము దేవుడి జీవితాన్ని మనకి ఇచ్చింది దేనికంటే ఆయనను మనము ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మూడో కారణం ఏంటంటే ఆయనను మనము సేవించాలి. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కూడా ఆయనను ఏం చేయాలంటమ్మా? సేవించాలి. మనము ఆయనను ఏ విధంగా సేవించాలి? ఉదాహరణకు మన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? ఏ విధంగా సేవిస్తాడు దేవుణ్ణి? మీకందరికీ వాక్యాన్ని చెప్పి బోధించి మిమ్మల్ని అందరినీ ఆయన శిష్యులుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు దేవుని ఎలా సేవించాలి? దేవుని ఎదుట నీవు భర్తగా స్వీకరించిన ఆ వ్యక్తికి నువ్వు విశ్వాసంగా ఉండాలి. నీ బిడ్డల పట్ల నీవు బాధ్యతగా ఉండాలి. నీ బిడ్డలను నీవు దేవునిలో పెంచాలి. ఎప్పుడైతే నీవు విశ్వాసంగా ఉంటావో, నీ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటావో, దేవుడు ఆయన యొక్క ఆశీస్సులను అనుగ్రహాలను నీకు పరిపూర్ణంగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సందర్భాల్లో మీరు అనొచ్చు, బ్రదర్ గారు నేను విశ్వాసంగా ఉంటున్నాను, బాధ్యతగా ఉంటున్నాను, ఆయన నా కుటుంబంలో దేవుని అనుగ్రహాలు లేవు అనుకోవచ్చు. ఇందాక మనం ఒక పాట పాడాము. ఏం పాట అండి? మీరు పాడారుగా. అంతా అంతా నా మేలుకే, అంతా నా మంచికే. ఆ పాట పాడుతున్నాం, కానీ ఆ పాట జీవించాలంటే ప్రశ్నలు. ప్రభా నాకే ఎందుకు ఇంత అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనము తెలుసుకోవాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి, దేవుణ్ణి మనము సేవించాలి. నేను ఒక హైందవుగా ఉన్నాను, దేవుని నేను తెలుసుకున్నాను. దేవుని తెలుసుకున్నాక దేవుని నేను ప్రేమించాను. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అంతా చదివినాక నేను బాప్తిజం తీసుకోవాలనుకున్నాను. వెళ్ళి మా నాన్నగారికి చెప్పాను, నాన్న నేను ఇట్లా క్రైస్తవునిగా మారాలనుకుంటున్నాను, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారు అన్నారు, ఒరేయ్ నీవు మతం గిట మార్చుకుంటే ఇంట్లో నీవైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నువ్వు మతం మార్చుకుంటే ఈ ఇంట్లో కానీ ఈ కుటుంబంలో కానీ, నాన్న ఏం కాదు, ఈ ఇంట్లో కానీ ఈ కుటుంబంలో కానీ నీకు ఎటువంటి భాగము ఉండదు. సహోదరి సహోదరులారా, అటువంటి పరిస్థితిలో నేను కుటుంబాన్ని యేసుప్రభు కంటే ఎక్కువ ప్రేమించాను అంటే ఏమైతుండే? ఈరోజు నేను క్రైస్తవునిగా మారేవాణ్ణి కాదేమో. కానీ నేను దేవుణ్ణి ప్రేమించగలిగాను కాబట్టి నేనేం చేయగలనమ్మా? దేవుణ్ణి నేను ఎన్నుకోగలిగాను.
యెర్మయా గ్రంథంలో 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నరులను ఆశ్రయించి శరీరమును తనము ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించమని వానికి శాపగ్రస్తులు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఎవరైతే మనుషులను ఆశ్రయిస్తారో వారి హృదయాన్ని యెహోవా నుంచి తొలగించుకుంటారో అటువంటి వారు ఎటువంటి వారంటమ్మా? శాపగ్రస్తులు. ప్రైజ్ ద లార్డ్. 7వ వచనం చదువమ్మా. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు ఎటువంటి వారు? ధన్యులు. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి ప్రేమించడము, దేవుణ్ణి సేవించడము. సహోదరి సహోదరులారా, నేను అప్పట్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం చేసేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపును నేను గ్రహించగలిగానో, దేవుని ప్రేమను నేను తెలుసుకోగలిగాను, అప్పుడు ఆ జీవితాన్ని నేను వదిలిపెట్టి ఈ సేవలకు రావడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, నేను ఏం సేవ చేస్తానో తెలుసా మీకు? తెలియదు. ప్రైజ్ ద లార్డ్. నా అమ్మ నన్ను పిలిచిన చోట నేను వెళ్ళి నా సాక్ష్యము కానీ వాక్యం కానీ తెలియపరుస్తాను. దేవుని సువార్తను ప్రకటిస్తాను. లేని సమయంలో నిడుబ్రోల్లో మరియు గోరింట్లలో 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమంలో 300 మంది ఉంటారు. ఎంతమంది అమ్మా? 300 మంది. వీళ్ళు మానసిక వికలాంగులు, వీళ్ళు వృద్ధులు. వీరందరూ కలిసి ఎంతమంది ఉంటారు? వీరికి ప్రతిరోజు 3 పూటల ఆహారము, వారికి మందులు, వారికి వస్త్రాలు మరియు వారికి కావలసిన అన్ని సహాయములు కానీ సదుపాయాలు కానీ ఏర్పాటు చేయడము, ఇది మేము చేసే ఇంకొక సేవ. ఎంతమంది ఉన్నారమ్మా మొత్తము? అయితే ఈ మొత్తం 300 మందికి పోషించడానికి నాకు డబ్బు పైనుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? పైనుంచి. పైనుంచి అంటే ప్రైజ్ ద లార్డ్. అమ్మా, నాకు ప్రభుత్వం నుంచి రాదు, నాకు ఫండింగ్ ఏజెన్సీ నుంచి రాదు, నాకు దొరల దగ్గర నుంచి రాదు. నేను నమ్ముకున్న నా దేవుడే ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నమ్ముకున్న నా దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యంలో చెప్పాడు ఏమని? నరుని నమ్మి నరమాత్రుని పైన ఆధారపడిన వాడు శాపగ్రస్తుడు, కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడిన వాడిని నేను దీవింతును. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఇందులో నుంచి పిల్లలు పెద్దగా అయినాక వారికి వివాహాలు చేయడము, వారికి వివాహం చేసి వాళ్ళని స్థిరపరచడము, వారి పిల్లలు గిట్ట పుడితే వారి డెలివరీకి మళ్ళా ఆశ్రమానికి వస్తారు. అమ్మ, నా వయసు పెద్దదేం కాదు, కానీ నాకు ఇప్పటికే మనవరాలు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నాకు పెళ్లి కాలేదు కానీ చాలామంది పిల్లలు ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. వీరంతా ఎవరంటే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలే. నన్ను నమ్ముకున్న వారిని నేనేమన్నాడు? దీవిస్తాను అన్నాడు. సహోదరి సహోదరులారా, 4వ ముఖ్య కారణం ఏమిటంటే దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి ఏంటంటే ఆయనతో పాటు నిత్యము మోక్షములో జీవించడానికి. ప్రైజ్ ద లార్డ్.
అమ్మ, ఎప్పుడైతే మనం ఆయనను తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనను సేవిస్తామో, నిత్యము మోక్షములో ఉండడానికి భాగ్యాన్ని ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు. దాన్నే మనం ఏమంటాము? జీవ జీవ కిరీటము. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, అయితే దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడమ్మా? ఎందుకు ఇచ్చాడు? ఆయనను 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 తర్వాత ఆయనతో పాటు నిత్యము మోక్షములో ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయనను తెలుసుకోగలిగాను. ఎలా తెలుసుకోగలిగాను? వాక్యము చదివి. ఆయనను ప్రేమించగలిగాను. ఎలా ప్రేమించగలిగాను? ఆయనను తెలుసుకున్నాను కాబట్టి ప్రేమించగలిగాను. ఇప్పుడు ఆయనను సేవిస్తున్నాను. ఎలా సేవిస్తున్నాను? ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి సేవించగలుగుతున్నాను. నాలుగోది ఏంటి? మోక్షములో నిత్యము ఆయనతో పాటు ఉండడము. అది ఆయన కృప. ఇవన్నీ నేను చేసిన తర్వాత ఆయన కృప ఆయన ఇస్తే ఏం చేస్తాం? మోక్షంలోకి ప్రవేశిస్తాం. కానీ ఈ మూడు మాత్రం మన చేతిలో ఉంది. ఏంది? ఆయనను తెలుసుకోవడము, ఆయనను ప్రేమించడము, ఆయనను సేవించడం. మనము ఒక నిమిషము గ్రహిద్దాము, ఆలోచిద్దాము, యోచిద్దాము, ధ్యానిద్దాము. నేను ఏ స్థాయిలో ఉన్నాను? నేను ఆయనను పూర్తిగా తెలుసుకున్నానా? నేను ఆయనను పూర్తిగా ప్రేమించగలుగుతున్నానా? నేను ఆయనను సేవిస్తున్నానా? ఏ స్థాయిలో సేవిస్తున్నాను? నేను ఆయనకు సాక్షిగా జీవిస్తున్నానా? నా సాక్ష్య జీవితము ద్వారా ఆయనను నేను ప్రకటిస్తున్నానా? ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఒకరోజు నేను వెనుకొండ బస్ స్టాండ్లో దిగాను రాత్రి 9:30, 10 గంటలకు. ఎందుకంటే ఆ బస్ స్టాండ్ బయట ఒక వృద్ధుడు పడిపోయి ఉన్నాడు. ఒంటి మీద ఏమి బట్టలు లేవు. 9:30, 10 గంటలకు ఆ బస్ స్టాండ్లో దిగి ఆ తాతగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఆయన ఇంకా శ్వాస ఆడుతుంది. నేనేం చేశాను? కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చాను. ఆయనకు నీళ్ళు దాపాను. తాత ఏమైనా తింటావా అన్నాను. తింటానన్నాడు. అక్కడే వెళ్ళి కొద్దిగా పలహారం తీసుకొచ్చి ఆయనకు పలహారం పెట్టాను. ఆయన ఒంటి మీద వస్త్రాలు ఏమి లేవు. అప్పుడే కొట్లు కట్టేస్తున్నారు. పోయి అక్కడ కొన్ని బట్టలు కొనుక్కొచ్చి ఆయనకు బట్టలు తొడిగాను. తొడిగిన తర్వాత ఆయనను అడిగాను, తాత నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాను. వస్తానన్నాడు. సరే నేను చేశానంటే పోయి ఒక రిక్షా తీసుకొచ్చి ఆ రిక్షాలో ఆయన ఎత్తి పెడుతున్నాను నాయంబడి తీసుకెళ్ళడానికి. ఎత్తి పెడుతున్నప్పుడు అక్కడ చుట్టూ ప్రజలు గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇటువంటి పనులు మనము చెయ్యలేము, ఇటువంటి పనులు మనము చెయ్యలేము, ఇటువంటి పనులు క్రైస్తవులు మాత్రమే చేయగలుగుతారు అన్నారు. ఏమన్నారు? క్రైస్తవులు మాత్రమే చేయగలిగారు. వాళ్ళు ఎలా గుర్తించారు? నేను క్రైస్తవునని ఎలా గుర్తించారు? ఆయనకు నేను సాక్షిగా జీవించగలిగాను. ఆయన కృప వలనే. అనేక సందర్భాల్లో నేను ఇందాక మీకు ఒక బామ గురించి అని చెప్పాను. గుంటూరు బస్ స్టాండ్లో వస్త్రాలు లేకుండా ఉంటే పడిపోయి ఉంది. ఆ బామగారిని కూడా నేను తీసుకొని ఆశ్రమానికి రావడం జరిగింది. సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో మనము ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాం, ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో మనం ఆయనకు ఇటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? పోయిన సంవత్సరము నేను ఒక దేవాలయంలో ముఖ్య అర్చకుడు, అక్కడ గుంటూరుకు
పొన్నూరు నుంచి గుంటూరుకి వెళ్ళే దారిలో ఒక పెద్ద గుడి ఉంది, బాబునారాయణ గుడి అని. చూసుంటారు మీరందరూ. చూసారా? చూడలేదా? పొన్నూరులో నుంచి బాపట్లకి వెళ్తున్నప్పుడు బాబునారాయణ స్వామి గుడి అని పెద్ద గుడి. ఆ గుడిలో అర్చకుడు బ్రాహ్మణుడు. ఆయన ఆ రోజు అర్చన చేస్తే ఆయనకు 2,000 రూపాయలు వచ్చాయంట. ఆయన ఏం చేశారంటే ఈ 2,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక 20 పొట్లాలు మీల్స్ అన్నం కొన్నాడు. కొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పొట్లం అందిస్తున్నాడు. పొన్నూరు గొంతులో తిరుగుతూ. అప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈయన అన్నం పెడితే కూడా ఆయన తినలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునికి ఆయనని ఏం చేయాలో అర్థం కాక అక్కడ కొందరిని అడిగాడంట. అయ్యా, ఈయన పరిస్థితి ఇట్లుంది, ఏం చేద్దాము అంటే వాళ్ళందరూ ఏం సలహా ఇచ్చారంటే గోతాల స్వామికి ఫోన్ చేయండి అన్నారంట. గోతాల స్వామి అంటే ఎవరు? నన్నే గోతాల స్వామి అంటారు. ఎందుకంటే అమ్మా నేను ఎప్పుడు గోతం వేసుకొని ఉంటాను. ఈ ఎండాకాలంలో కాస్త ఒళ్ళంతా దీనితో సీమ పొక్కులతో ఉంది కాబట్టి కాస్త ఇది వేసుకున్నాను. అయితే గోతాల స్వామికి ఫోన్ చేయండి అంటే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, స్వామి ఇక్కడ బస్ స్టాండ్ ఒక అతను పడిపోయి ఉన్నాడు అంటే నేను ఎక్కడో దూరాన ఉన్నాను. సరే అని నేనేం చేశానంటే మన వాలంటీర్స్ని పంపించాను. ఆ వాలంటీర్లు వచ్చి ఆయనని ఆశ్రమాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆయన మనతో పాటు ఉన్నాక ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆ స్వామి ఆ పూజారి గారు వచ్చి అన్నారు, అయ్యా మేము చేసే ఈ దీనికంటే మీరు చేస్తున్న పని గొప్పది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిన మాట బాగానే ఉంది, కానీ మనము ఎందుకు ఆ పని చేయలేకపోతున్నామో? మనకు మత్తయి సువిశేషంలో 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి ప్రభు ఏమంటున్నాడు అంటే, అమ్మ చదవనక్కర్లేదు నేను చెప్తా. ఆకలితో ఉన్న వారికి, దప్పికతో ఉన్న వారికి, వస్త్రాలు లేని వారికి, ఆశ్రయం లేని వారికి, అనారోగ్యముతో ఉన్న వారిని, చెరసాలలో బంధింపబడిన వారిని, ఇవి 6 మీరు చేస్తే ఎక్కడికి వెళ్ళొచ్చంట? మనము ఎక్కడికి వెళ్ళొచ్చమ్మా? మోక్షానికి. సహోదరి సహోదరులారా, మనకు క్వశ్చన్ పేపర్ మొదలే ఇవ్వబడ్డది. ఎగ్జామినేషన్కు మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చినాక మనకి ఏం చేస్తారు? క్వశ్చన్ పేపర్ ఇస్తారు. కానీ యేసుప్రభు మనకేం చేశాడు? మొదలే ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్. ఏం చేయాలి ఇప్పుడు మనము? ఏం చేయాలి? దానికి సమాధానం ఇవ్వాలి. సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుణ్ణి ప్రేమించడము, దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి ప్రేమించడము, దేవుణ్ణి సేవించడము, అటు వెనుక ఆయనతో పాటు నిత్యము మోక్షములో జీవించడము. దీని కొరకే ప్రభు మనకేమిచ్చాడు? ఈ జీవితాన్ని ఇచ్చాడు. మన జీవితంలో ఇవి మనం ఏ స్థాయిలో చేస్తున్నామా లేదా? లేకపోతే మనము చేయడము మొదలు పెట్టాలి. సహోదరి సహోదరులారా, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని యొక్క మహిమ నిమిత్తము మీతో పాటు పంచుకున్నాను. దేవుని కృప ఏ విధంగానైతే నాకు దేవుడు అందజేశాడో దానికి 2 రెట్లు 100 రెట్లు మీకు అందజేస్తాడు. ఏమిలే, మీలో ఎంత దాహం ఉందో, మీరు దేవుని పట్ల, దేవుని తెలుసుకోవడం పట్ల, దేవుని ప్రేమించడం పట్ల, దేవుని సేవించడం పట్ల మీరు ఎంత కొలతతో చూపిస్తారో దానికి 2 కొలతతో ఆయన మీకు పెడతారు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని,
మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, వర్ధిల్లు చేయాలని కోరుతూ మీకు అందరికీ మా యొక్క ప్రార్థన సహాయం అందజేస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.